అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సోమో 97. ప్రెజెంట్ నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. వైజాగ్ టు అండమాన్ సోలోగా అయితే వెళ్తున్నాను. నైట్ 11:30కి మా ఫ్లైట్ అయితే వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లేఅవుట్ వచ్చేసి హైదరాబాద్. మార్నింగ్ వరకు హైదరాబాద్లోనే ఉండాలి. ఇన్సైడ్ వ్యూ ఆఫ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంది. నాకైతే ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి ఇండిగో వాళ్ళ బస్సు అయితే ఎక్కేసాను. మనకు ఫస్ట్ టైం కాబట్టి మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను. చుట్టూ మొత్తం చూస్తూ ఒక లుక్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఫ్లైట్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే నాకు ఫస్ట్ టైం. ఎప్పుడు మనం మేడపై నుంచి గాల్లో చూసేవాళ్ళం పైనుంచి ఫ్లైట్ వెళ్తున్నప్పుడు, కానీ ఇప్పుడు ఆ ఫ్లైట్లోనే మనం వెళ్తున్నాము. అందరూ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోతుంటే నేను మాత్రం లాస్ట్ వరకు ఉండి మొత్తం వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. అలా క్లిప్స్ అయితే తీసుకున్నాను, మన యూట్యూబ్కి అయితే యూజ్ అవుతుందని. సరే పదండి, ఇంకా మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళగానే పూజారి కనిపించినట్టు లోపలికి ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ కనిపించారు. వైజాగ్ నుంచి టేక్ ఆఫ్ అవ్వగానే మనకు బయట వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాను. ఎల్టర్ నెంబర్ 8 దగ్గరికి నా బ్యాగ్ వచ్చిందంటే బ్యాగ్ అయితే తీసుకున్నాను. మనం సోలో కాబట్టి వీడియోస్ అన్ని మనమే తీసుకోవాలి. టైం వచ్చేసి అరౌండ్ 12:30 అండ్ 1 అయితే అవుతుంది. మార్నింగ్ 5:30 వరకు ఫ్లైట్స్ అయితే లేవు. సో అంతవరకు ఎయిర్పోర్ట్ మొత్తం చుట్టేస్తున్నాను. మార్నింగ్ అవ్వగానే అండమాన్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అవుతుంటే గులాబ్ జాములు అలా గాల్లో తేలుతున్నాయి. అలా త్వరగా పికప్ అందుకుంటుంది. క్యాస్ట్రాల్ వాడుతున్నారేమో. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. హైదరాబాద్ నుంచి అండమాన్కి అయితే 2 hours టైం పడుతుంది. హెడ్సెట్ క్యారీ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఇయర్ పెయిన్ అయితే రాకుండా ఉంటుంది. మా ఫ్లైట్ అయితే అండమాన్ ల్యాండింగ్ అయితే సిద్ధంగా అయితే ఉంది. పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది. బయటకు వెళ్ళి రూమ్స్ వెతుక్కోవడమే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సరే మరి బాయ్.